ఉమా గాంధీ. నేను జీబీఎంసీ ప్రాథమిక పాఠశాల శివాజీపాలెంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. రత్నం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీన్ క్లైమేట్లో చాలా చక్కని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటిదే ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు మా పాఠశాలలో. నిజంగా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ప్రతి పాఠశాలలోనే ఉండాలి. ఎందువల్ల అంటే ఎక్కడ చూసినా కాలుష్యం, ఆ కాలుష్యంలోనే చాలా రకాల కాలుష్యం ఉన్నా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఒక మహమ్మారిలా పెరిగిపోతుంది. అది ఏం తిన్నా కూడా అది నేలలోని కరగదు, నీటిలోని కరగదు. అటువంటివి చెత్త పెరిగిపోయి అది కాల్చినా కూడా వ్యర్థ పదార్థం లాగే ఉండిపోతుంది. కాబట్టి వాటిని దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ అనేది వాడకూడదు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా మనకి ప్రత్యేకించి విశాఖపట్నంలోని ఒక పర్యాటక కేంద్రం ఉంది. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఆహార పదార్థాలను చెప్పేసి ఈ ప్లాస్టిక్ లోనే ప్రత్యేకించి దాన్ని ఉంచడం. అది కూడా ఏమవుతుందంటే ఆహారము తింటున్నారు కానీ ఆ ప్లాస్టిక్ కూడా కొంత భాగం వెళ్తుందని వాళ్ళకి అవగాహన లేకపోవడం, ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి ఏం చేసినా కూడా మనం పూర్తిగా మనసు పెట్టి మనం ఏం చేస్తున్నామని ఆలోచన చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నప్పటి నుంచే ఈ పాఠశాలలో దగ్గర నుంచి కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నివారించాలి. ఎక్కడికైనా బయటికి వెళ్తే బజార్లకి గుడ్డ సంచినే వాడాలనేది అవగాహన ఏర్పరచాలి. దానివల్ల ఏంటంటే అవసరాలు తీరిపోతున్నాయి, అయిపోయిన తర్వాత దాన్ని బయట పడేస్తున్నారు. దానివల్ల చెత్త విపరీతంగా పేరుకుపోతుంది. ఇది ఎంతసేపు మనం జీవీఎంసీ వాళ్ళు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పేసి అనుకునే కంటే మీరు వ్యక్తిగతంగా నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎంతవరకు ఇది నివారిస్తున్నావు అనేది ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది అవగాహన చేసుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించి మనం గుడ్డ సంచిని వాడే విధంగా మనం అందరూ కూడా అవగాహన కల్పిద్దాం. థ్యాంక్ యూ.